మరోసారి కోవిడ్-19 హాంకాంగ్, సింగపూర్లో మొదలైన కోవిడ్ ఇప్పుడు మన ఇండియా చేరుకుంది. ఏషియా దేశాల్లో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు స్టేట్స్లో అత్యంత చురుకైన కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్ మొత్తంలో 257 యాక్టివ్ కేసెస్ ఉండగా అందులో కేరళ నుండి 95, మహారాష్ట్ర నుండి 56, మరి తమిళనాడు నుండి 66 రిపోర్ట్ అయ్యాయి. మరికొన్ని స్టేట్స్లో ఇన్ఫెక్షన్స్ కనబడుతున్నాయి. మే 19న నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటల్ నిపుణులు మరెంతో మంది కలిసి సమావేశాలు నిర్వహించారు. దేశంలోని ఆరోగ్య అధికారులు సిటిజన్స్ భయాందోళనలకు గురికావద్దని, టీకాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలని మరియు అవసరమైన వైద్య జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అలానే బ్రిహాన్ ముంబై కార్పొరేషన్స్ వారు సిటిజన్స్ ప్రశాంతంగా ఉండాలని కోరింది మరియు రోగులకు వసతి కల్పించడానికి ఏర్పాట్లు చేశామని, మరి అధికారులు పరిస్థితుల్ని పర్యవేక్షిస్తూ ఉన్నారని కూడా పేర్కొంది. మరి ఇంకెందుకు లేట్, మనకి కావాల్సిన అందరికీ షేర్ చేయండి. కోవిడ్ బారిన పడకుండా కాపాడండి. వ్యాక్సిన్స్ కోసం మీకేమైనా తెలుసుంటే కమెంట్స్లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి.